కనుక ఈ సొలొమోను ఆయనకు వృక్ష శాస్త్రం తెలుసు, జంతు శాస్త్రం తెలుసు, ఆయనకి సమస్తము తెలిసినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. దేవుడు ఆయనకు జ్ఞానమును ఇచ్చి ఉన్నాడు. కనుక జ్ఞానము సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. హల్లెలూయా. కనుక ఈ జ్ఞానం కలిగినటువంటి సొలొమోను ప్రశంసించడానికి, ఆయనను టెస్ట్ చేయడానికి శవాదేశ ప్రాణి కూడా వచ్చింది. వచ్చి ఆయనకున్నటువంటి జ్ఞానం ఇది ఈయన జ్ఞానం కాదు, ఇది దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం అని, మరి ఆయన జ్ఞానాన్ని, మరి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని, దేవుడు ఇచ్చినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ దేవుడు గొప్ప దేవుడు అని మరి ఆయనను ప్రశంసించినట్లుగా, మరి ఆయన కొరకు ఆయనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మరి విలువ కలిగినటువంటి మరి వస్తువులు కూడా ఆ రోజు తీసుకొచ్చి సొలొమోనుకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారుగా ఈయన కూడా జ్ఞానైనటువంటి సొలొమోను ఈ సామెతల గ్రంథం రాస్తూ ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, 3వ వచనం 1వ వచనంలో, నా కుమారుడా నా ఉపదేశం మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానైనటువంటి సొలొమోను రాస్తూ అంటాడు కదా, ఏమండి, నా కుమారుడా. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆత్మ సంఘముతో చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. ఇదేమో దేవుడు ఈ ప్రపంచం మొత్తాన్ని ఆయన పిలుస్తున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఏమండి, అపోస్తలుల గారు 10:36 ఉంటుంది మాట. యేసుక్రీస్తు అందరికీ ప్రభువే. ఆయన నమ్మినటువంటి వారు, ఆయన ఆజ్ఞను గైకొన్నటువంటి వారు దేవుని మందిరంలో ఉన్నారు. ఆయన ఆజ్ఞలకు ఇంకా లోబడకుండా మరి వర్షానుసారంగా జీవించేటువంటి వారు లోకంలో ఉన్నారు. కానీ దేవుడు ఈ దినం ఒక గొప్ప వేల వేసి పిలుస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నా కుమారుడు నా ఉపదేశం మరవద్దు. ఏం మరవద్దు? ఆయన ఉపదేశం ఆయన ప్రతిదినం ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడు. మనము బాగుపడటానికి, మనము ఉద్ధరించబడటానికి, మనకున్నటువంటి గడ్డు పరిస్థితులన్నీ అవి మంచిగా రావడానికి దేవుడు ఒక ఉపదేశమును సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎంత వాడవైనా, నువ్వు ఎంత గరుడువైనా, నీకు అందచందాలున్నా, నీకు మేడమిద్దులున్నా, ఏదున్నా ఆయన ఉపదేశము మర్చిపోవద్దని నేను మనవి చేస్తున్నా. అంటే ఆయన ఈ ఉదయకాల సమయంలో నా కుమారుడా నా ఉపదేశమును మరవద్దు అన్నాడంటే కారణం ఏంటంటే, ఆ ఉపదేశంలో ఏమో ఉందంటే క్షేమం ఉంది. హల్లెలూయా. ఆ క్షేమము ఉంది. ఆ క్షేమము ఈ దినం మనం కూడా పొందుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగి మరి లేఖనాల్లో సొలొమోను రాస్తూ, నా కుమారుడా నా ఉపదేశమును నీవు ఎప్పుడు మరవద్దు. దేవుడు ఇచ్చినటువంటి ఉపదేశము, ఆయన ఉపదేశం మనం బ్రతికిస్తుంది. ఆయన ఉపదేశం మనకి బాధల్లో నెమ్మదిని కలుగు చేస్తుంది. దావీదు మహారాజు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకి ఏమైంది వెలుగై ఉంది. నిజంగా దాన్ని గైకొన్నటువంటి వాడు చీకటిలో వెళ్ళిన ఆ చీకటి ఛాయలు అతనికి వెలుగుగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటంటే, ప్రభు అంటాడు, నేను లోకమునకు వెలుగునై ఉన్నా. ఈ దినము నిజంగా యేసుప్రభు నిజమైన దేవుడని, ఆయన మనం బ్రతికిస్తున్నటువంటి దేవుడని, ఆ వాక్యం ద్వారా మనం జీవిస్తున్నామని, ఈ దినము నీవు నేను బ్రతుకున్నామంటే కేవలం ఆయన ఉపదేశంలో మనం బ్రతుకున్నటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు నిజంగా వాడికి ఎంతో సంతోషం. హల్లెలూయా. ప్రభునందు